హాయ్ ఫ్రెండ్స్, నేను మీ జెడి. వెల్కమ్ టు బిగ్ బాస్ అప్డేట్స్. బిగ్ బాస్లో బిగ్ బాస్ 8 విన్నర్ ఎవరు, అలాగే టాప్ 1, 2, 3, 4, 5 ప్లేసెస్ ఎవరు అనేది ఒక్కసారి చూద్దాము. నేను 5th ప్లేస్ నుంచి స్టార్ట్ చేస్తున్నా. 5th ప్లేస్ వచ్చేసి అవినాష్కి అనుకుంటున్నా. ఎస్, అంటే ఫైనల్లో ఫస్ట్ ఎలిమినేట్ అయ్యేది అవినాష్. ఎందుకు అంటే అవినాష్కి బేసిక్గా ఓటింగ్ శాతం చాలా చాలా తక్కువగా ఉంది. మనం లాస్ట్ టైమ్స్ కూడా 1-2 సార్లు చూసినాం, ఎలిమినేషన్ రౌండ్కు దగ్గరగా వెళ్ళి వచ్చాడు. సో కాబట్టి అవినాష్కి అనుకుంటున్నా. ఇక పిఆర్ కూడా కొంచెం తక్కువే ఉంది కాబట్టి ఇక అంతకుమించి ఛాన్స్ లేదు. టాప్ 5. ఇక 4th ప్లేస్ వచ్చేసి నబీల్ ఆఫ్రిది అనుకుంటున్నా. నబీల్ ఆఫ్రిది 4th ప్లేస్. ఎందుకు అంటే నబీల్ గేమ్ డ్రాప్ అవుతూ వచ్చింది. నాగార్జున గారు కూడా చెప్పారు, ఆయన చేజేతులారా ఆయనే నాశనం చేసుకున్నాడు గేమ్ని. నిఖిల్తో జతగట్టి అనేసి మనం బయట కూడా చూసాము, ఎపిసోడ్లో కూడా చూస్తున్నాము. కాబట్టి నబీల్ ఆఫ్రిది 4th ప్లేస్. ఇంకా నబీల్కు ఉన్న ఓట్లు కూడా చాలా వాటికి కన్వర్ట్ అయ్యి గౌతమ్కి వెళ్ళిపోయినాయి. అందులో ఎలాంటి సందేహం లేదు. కొంత నిఖిల్కి వెళ్ళిపోయినాయి. కాబట్టి నబీల్ ఆఫ్రిది ప్లేస్ 4th. ఇంకేమైనా డౌట్స్ ఉంటే, ఇంకేమైనా పాయింట్స్ నేను మిస్ అయి ఉంటే మీ టాప్ 5 ఎవరో కూడా ఖచ్చితంగా కామెంట్ చేయండి. ఇక నబీల్ తర్వాత 3rd ప్లేస్ వచ్చేసి ప్రేరణ. ప్రేరణ ఎప్పుడు కూడా ఒక లెవెల్తో ఓటింగ్లో వస్తూ ఉంది. ప్రేరణకు మంచి పిఆర్ ఉంది. ఆ ఓట్లు పర్లేదు, బాగానే పడతా ఉన్నాయి. సీరియల్ ఫ్యాన్స్ ఉన్నారు కాబట్టి ఆమె ఓట్లు ఆమెకు ఉన్నాయి. ఇక ఆ తర్వాత 4th ప్లేస్. 4th ప్లేస్ వచ్చేసి నిఖిల్ మలియక్కర్. 4th ప్లేస్ అంటే రన్నర్ అప్. ఎందుకు అంటున్నా అంటే ఫైనల్కి వచ్చేసరికి నిఖిల్కి ఓట్లు తగ్గే అవకాశం ఉంది. చాలామంది ఏమనుకుంటారు అంటే నిఖిల్ బ్యాచ్లో ఉన్న పృథ్వీ వెళ్ళిపోయాడు, యష్మి వెళ్ళిపోయింది, ఇప్పుడు విష్ణు వెళ్ళిపోయింది, వాళ్ళ ఓట్లన్నీ నిఖిల్కి పడతాయి కదా, నువ్వు ఎలా అంటావు అలానే అంటారు. నాకు తెలిసినంత వరకు నిఖిల్ ఓట్లు ఎందుకు తగ్గుతాయంటే ఇప్పుడు యష్మి కావచ్చు, పృథ్వీ కావచ్చు, విష్ణుప్రియ కావచ్చు, వీళ్ళందరికీ కూడా ఎక్కువగా పడే పిఆర్ ఓట్లు. పిఆర్. మరి వీళ్ళు బయటికి వెళ్ళారు కాబట్టి ఆ పిఆర్లకు ఏం పని? ఫస్ట్ వీళ్ళు ఎందుకు డబ్బులు ఇస్తారు పిఆర్లకి? నేనే ఎలిమినేట్ అయ్యి బయటకు వచ్చిన, ఇంక నేను డబ్బులు ఇయ్యను కదా. మరి డబ్బులు ఇయ్యనప్పుడు వాళ్ళందరూ క్లోజ్, షట్ డౌన్, ఆ వ్యవస్థ అంతా షట్ డౌన్. సో కాబట్టి నిఖిల్కి పడే ఛాన్సే లేదు. 1 జెన్యూన్ ఓట్లు ఉంటే వాళ్ళు నిఖిల్ కొంచెం వేయచ్చు. దాంట్లో తెలుగు వాళ్ళు ఉంటారు కాబట్టి విష్ణుప్రియకి అయితే తెలుగు వాళ్ళు ఉంటారు, యష్మి అండ్ పృథ్వీకి అయితే కన్నడ వాళ్ళు ఉంటారు. వాళ్ళు నాకు తెలిసి బిగ్ బాస్ చూస్తారో చూడరో కూడా చాలా తక్కువ. మన కంటెస్ట్ అనుకున్న వాళ్ళు యష్మి అండ్ పృథ్వీ వాళ్ళు వచ్చినాక ఏదో అంటే నిఖిల్కి పడతాయి, విష్ణుప్రియకి దాంట్లో ఎక్కువ గౌతమ్కి పడతాయి, తెలుగు వాళ్ళు ఉంటారు కాబట్టి. ఇక పిఆర్ వ్యవస్థ ఓట్లు అయితే కంప్లీట్గా క్లోజ్. పిఆర్లో ఎవరో ఒకరు ఇక బిగ్ బాస్ చూసేవాళ్ళు, నాకు తెలిసి బిగ్ బాస్ చూడరు. వాళ్ళు కంటెస్టెంట్లు లోపల ఉన్నప్పుడే వాళ్ళు బిగ్ బాస్ చూడకుండా ఓట్లు వేసే బ్యాచ్, వాళ్ళు చూస్తారని నేను అనుకోను. సో అట్లా నిఖిల్కి వీళ్ళు బయటకు వచ్చినాక అయితే వీళ్ళ ఓట్లు అయితే నిఖిల్కి పడే ఛాన్సే లేదు, ఎందుకంటే పేమెంట్లు ఉండవు కాబట్టి. ఇంకోటి ఏంటంటే అసలు నిఖిల్ పేమెంట్లు కూడా వెళ్తున్నాయా లేదా అనే డౌట్. ఈ మధ్యన నిఖిల్కి సపోర్ట్ చేసే బ్యాచ్లు కూడా చాలామంది సపోర్ట్ చేయట్లేదు, కొంతమంది మారిపోయారని మీరే అంటా ఉన్నారు. అక్కడ ఏం జరుగుతుందో నాకైతే తెలియదు కానీ, సో ఆ రకంగా నిఖిల్కి అయితే ఓట్ల శాతం అయితే అంటే నిఖిల్కి పడే ఓట్లు కాకుండా ఇక్కడ బయట నుంచి ఎలిమినేట్ అయిన వాళ్ళ ఓట్లు అయితే పడే ఛాన్స్ లేదు. ఇక విన్నర్ వచ్చేసి నేనైతే గౌతమే అనుకుంటున్నా. ఎందుకంటే తెలుగు వాళ్ళు బాగా ఎక్కువ మంది ఎలిమినేట్ అయ్యారు, వాళ్ళ ఓట్లు గౌతమ్కి పడతాయి. అలాగే గౌతమ్ పిఆర్ కూడా నిఖిల్ స్థాయిలో ఉంది, అందులో ఎలాంటి డౌట్ లేదు. సో మోస్ట్లీ నేనైతే గౌతమే విన్నర్ అనుకుంటున్నా. సో అది నా పాయింట్ ఆఫ్ వ్యూ. ఇక నిఖిల్ గేమ్ని చాలామంది తూర్పారబట్టిన సందర్భాలు కూడా ఉన్నాయి. అలాగని గౌతమ్ మీద గొప్ప ప్లేయర్ అని కాదు, కానీ ఉన్నంతలో బెటర్. మనకు ఇంకా అంతకుమించి ఆప్షన్స్ లేదు తెలుగు వాళ్ళకి విన్నర్. అలా అని లాంగ్వేజ్ చూడకుండా కన్నడ అతన్నే విన్నర్ చేద్దామని అనుకుంటే వేరే వాళ్ళైతే, కానీ నిఖిల్ అంత సేఫ్ గేమర్, కన్నింగ్ గేమర్ కాబట్టి నిఖిల్ని విన్నర్ చేసే పరిస్థితి జనాల్లో లేదు. అయినా కూడా ఆయనకి ఫ్యాన్స్ ఉన్న వాళ్ళైతే నిఖిల్కి వేస్తారు, కానీ అంత సరిపోదు. నేనైతే ఖచ్చితంగా మోస్ట్లీ సో గౌతమే విన్నర్ అనుకుంటున్నా. ఇది నా టాప్ 5. ఫస్ట్ విన్నర్ గౌతమ్, రన్నర్ నిఖిల్, 3rd ప్రేరణ, 4th నబీల్ అండ్ 5th అవినాష్. మరి మీరేమనుకుంటున్నారో కామెంట్ చేయండి. ఇంకేమైనా మీ దగ్గర లాజికల్ పాయింట్స్ ఉంటే కూడా కామెంట్ చేయండి. థ్యాంక్ యూ, బాయ్.